నెక్స్ట్ టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. దేశ ప్రగతిలో కలెక్టర్ల పాత్ర చాలా ప్రధానమైనది. వాళ్ళు మనసు పెట్టి బాధ్యతగా పనిచేస్తే ఒక్కో జిల్లా రూపురేఖలు మారిపోతాయి, అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి. మరి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పనితీరు ఎలా ఉంది? జిల్లాలో ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నారా? ఫైళ్ల క్లియరెన్స్లో ఎలా వ్యవహరిస్తున్నారు? ఐఏఎస్ వెట్రిసెల్వి గతేడాది జూన్లో ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ప్రకాశం జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్గానూ సేవలందించారు. కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గాను, నెల్లూరు జాయింట్ కలెక్టర్గాను, సమగ్ర శిక్ష ఎస్పీడీగాను, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్గాను పనిచేశారు. కలెక్టర్ పనితీరు ఎలా ఉంది? ఏలూరు జిల్లా కలెక్టర్గా ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు వెట్రిసెల్వి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయటం, ఉద్యానవన పంటల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించి 3400 ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అతి తక్కువ సమయంలోనే పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పెండింగ్ లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవే పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఐఏఎస్ వెట్రిసెల్వి జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలకు తానే హాజరై అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జనం సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని నేరుగా కలవటం, వారి సమస్యల్ని తెలుసుకోవటంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అర్జీలతో తన దగ్గరకొచ్చే పేదల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సంబంధిత అధికారులకు స్వయంగా ఫోన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తారు. వరదలు, తుఫాన్ల సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముంపు మండలాల్లో పర్యటించి తానే స్వయంగా ప్రజలకు సేవలందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు కలెక్టర్ని కలవటమంటేనే గగనంగా ఉండేది. కానీ వెట్రిసెల్వి ఆ పద్ధతికి స్వస్తి చెప్పి సామాన్యులకు సైతం తన ఛాంబర్లో అందుబాటులో ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ల హక్కుల్ని కాపాడటమే కాదు, వారికి అండగానూ నిలిచారు కలెక్టర్ వెట్రిసెల్వి. ఆస్తి రాయించుకుని తల్లిదండ్రులను బయటకు పంపేసిన వారి ఇంటికి స్వయంగా వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. సిఎస్ఆర్ నిధులతో ఓ నిరుపేద ఇంటిని బాగు చేయించారు. ఆమెకు ప్రభుత్వం తరపున అందాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? కలెక్టర్ దగ్గరకు ఏదైనా ఫైల్ చేరాలంటే చాలా రోజులు ఆలస్యమవుతోందనే చర్చ జరుగుతోంది. కింది స్థాయిలోనే ఫైళ్లు ఆగిపోతున్నాయనే విమర్శలున్నాయి. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితేనే ఫైల్స్ క్లియర్ అవుతున్నాయని కొందరు చెప్తున్నారు. ప్రభుత్వానికి భూములిచ్చిన కొందరు రైతులు తమ మిగిలిన భూముల్ని బ్లాక్ లిస్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు. ఏలూరు అభివృద్ధికి కలెక్టర్ ఎంతో కృషి చేస్తున్నారు. నిధుల కొరతతో అనుకున్న స్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలను సాధించలేకపోతున్నారనే చర్చ ఉంది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరులో పెద్ద పరిశ్రమల నుంచి నిధులు సేకరించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైల్ క్లియరెన్స్ 3/5.